వీరుడు అతిలోక సుందరి చూసాను. అది ఎలా ఉంది? సేమ్ అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు కూడా. చాలా బాగుంది. నెక్స్ట్ 100 years తర్వాత వచ్చినా కూడా ఆ సినిమా అంతే హిట్ అవుతుంది. యా, 3Dలో చాలా బాగుంది. పిల్లలతో చాలా ఎంజాయ్ చేశారు. నేను నిన్న ప్రివ్యూ చూసాను 3Dలో. 2D కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఆ ప్రింట్ కానీ ఆ కలర్స్ కానీ చాలా ఎక్సెప్షనల్లీ వెల్ రెస్టోర్డ్ ఫిలిం ఇది. అందరు చూడాలి డెఫినెట్ గా మళ్ళీ. బికాజ్ ఆ టైంలో సినిమాలు ఎలా చేసేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీతో చేయడం చాలా ఈజీ. ఆ టైంలో చేయడం అంటే అసలు రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ దెన్ ఇంత ఎక్సెప్షనల్ గా రిలీజ్ అవుతుంది అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. జగదేక వీరుడు అతిలోక సుందరి బుర్రపాడు చాలా చాలా బాగుంది. శ్రీదేవి మాత్రం సూపర్. అప్పట్లో చూసుకోలేము కానీ ఈసారి మాత్రం ఖతర్నాక్. ఎలా ఉండడు అంటే సూపర్. కొత్త కూడా బాగా చేసాడు. కలర్ గ్రేడింగ్ కొంచెం తేడాగా ఉంది కానీ బట్ ఎంజాయ్డ్. నోస్టాల్జిక్ కంప్లీట్లీ. 35 years తర్వాత చిన్నప్పుడు టీవీలో చూసిందే కానీ అప్పుడే అనుకుంటే బాగుండేది, పెద్ద స్క్రీన్ లో చూస్తే బాగుండేది అనుకున్నాండి. ఇప్పటికైంది. ఎంజాయ్డ్, థరోలీ ఎంజాయ్డ్. వెరీ నైస్, లవ్లీ, గ్రేట్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా మంచి మెమరీస్, మళ్ళీ చాలా మంచి గుర్తు, పాస్ట్ చాలా మంచి రిక్రియేట్ అయిపోయింది. వీఆర్ రియల్లీ ఎంజాయ్డ్ మూవీ లాట్. థ్యాంక్ యూ. బాగుంది. మెగాస్టార్ చిరంజీవి గారిది ఆబ్వియస్లీ 35 years తర్వాత. అండ్ 3D ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ 3D కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఎందుకంటే జస్ట్ 2Dని జస్ట్ కొంచెం ఎన్హాన్స్ చేస్తారు అంతే. బట్ ఓవరాల్ ఆబ్వియస్లీ సాంగ్స్ అండ్ ఆల్ అండ్ మెగాస్టార్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆల్ కోసం బాగా ఎంజాయ్ చేసాం. మూవీ ఇస్ గుడ్ అండి. ఆబ్వియస్లీ చాలా నాస్టాలజిక్ గా అనిపించింది. చిరంజీవి గారిని, శ్రీదేవి గారిని బిగ్ స్క్రీన్ మీద చూడడం 90లో వచ్చిందంటే వి వర్ సో యంగ్ ఎట్ ద టైమ్. అండ్ టీవీలోనే చూసాం ఆల్ దీస్ ఇయర్స్. ఐ డోంట్ రిమెంబర్ యాజ్ ఎ చైల్డ్ ఆల్సో థియేటర్కి వెళ్ళడం గుర్తులేదు ఆ మూవీ చూడడానికి. బట్ అసలు కళ్ళు ఎటు చూడాలి అర్థం కావట్లా. శ్రీదేవి గారిని చూడాలా, చిరంజీవి గారిని చూడాలా అని. అవి సో అసలు బిగ్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది. అండ్ ఎనీవే సాంగ్స్ ఆర్ యాజ్ బట్ ఒకటే ఏమనిపించిందంటే అభినీ తీయని దెబ్బ సాంగ్ లో బ్లూ, ద ఫేమస్ బ్లూ డ్రెస్సెస్ మారి అవి గ్రీన్ అయినాయి. సో అదొక్కటే కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. బట్ అదర్వైజ్ దే హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్ రెస్టోరింగ్ ఇట్. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. 35 years అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రిలీజ్ అయింది సినిమా. ఇప్పుడు చూడడానికి వచ్చాను. చాలా బాగా అనిపించింది. అప్పట్లో కోనర్ థియేటర్లో చూశాను, దిల్సుఖ్ నగర్లో. ఇప్పుడు మళ్ళీ చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అప్పటికి నాకు 12 ఏళ్ళు. సీరియల్స్లో యాక్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఈ సినిమా. శ్రీదేవి గారు అందం అలాగే కనిపించింది, చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు కూడా సూపర్. అసలు ఆయన యాక్టింగ్, చాములి సాలిని పెద్దవాళ్ళు అయిపోయారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారు. చాలా సరదాగా అనిపించిందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఇలాంటి స్టోరీలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావు గారు లాంటి డైరెక్టర్స్ దగ్గర చేసిన అదృష్టం నాకు కూడా దక్కింది. నేను కూడా చేశాను ఆయన దగ్గర. కానీ మంచి సినిమా అండి, చాలా అందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. సినిమా 8Kలో అసలు ఎంత క్లారిటీ ఉందంటే అసలు మేము ఎంత యంగ్ జనరేషన్ క్లారిటీ చాలా బాగుంది. అండ్ శ్రీదేవి మేడం చూస్తుంటే మాత్రం అసలు మేము మైండ్ బ్లోయింగ్. అసలు మీకు మూవీ చూసినామో శ్రీదేవి మేడం ఒక్కరిని చూసినామో అర్థం అవ్వలేదు. అండ్ చిరంజీవి సార్ యాక్టింగ్ కూడా సూపర్. అసలు ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాము. ఇలా ఒక బుక్ మార్క్ ఉన్న మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. రాఘవేంద్రరావు గారి మూవీస్ ఇంకా రావాలని కోరుకుంటున్నాం. మా చిన్నప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరి 365 days హౌస్ఫుల్, ఫుల్ కలెక్షన్. ఆల్మోస్ట్ 10-15 times థియేటర్కి వెళ్ళి చూసాము. మళ్ళీ ఇవాళ మా అమ్మాయిని తీసుకుని సినిమాకి వస్తే అంత ఎగ్జైటింగ్. అమ్మాయి అది వెళ్ళిపోయిందా? సరే, చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. చిరంజీవి ఇప్పటికీ మెగాస్టార్. చాలా జై చిరంజీవా. రామ్ చరణ్ కి శ్రీదేవి వాళ్ళ అమ్మాయితో తీద్దాం అనుకుంటున్నారు కదా, జాహ్నవి కపూర్. మనము అసలు TFI అండి, చూడాలి తప్పదు కదా. ఏ తెలుగు సినిమా అయినా. సినిమా కొంచెం అంటే మనం అంతా ఇప్పుడు HD ప్రింట్లకు అలవాటు పడిపోయాము. ఫోన్లలో కూడా హై క్వాలిటీలో చూస్తున్నాం. కొంచెం ప్రింట్ డల్ అనిపించింది, కానీ చిరంజీవిని చూస్తుంటే ఏదైనా చూడొచ్చు. శ్రీదేవి సూపర్. సాంగ్ నే పాడలేనండి. థ్యాంక్ యూ. చాలా బాగుంటది ఈ సినిమా. చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నాం ఇప్పుడు, కానీ ప్రింట్ సరిగా లేదు. సో దే కుడ్ హావ్ మేడ్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అప్పుడు చూసిన సినిమాలా కూడా లేదు, కొంచెం
డల్ క్వాలిటీ ఉంది. బట్ చిరంజీవి శ్రీదేవి సూపర్ హిట్. మీరు అప్పుడు చూసారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు, అప్పుడు చూడండి మీ అమ్మాయిని అడుగు. యా, నేను థియేటర్ లో చూడలేదు, సినిమా బోల్సార్లు చూసాను. నాకు experience ఎలా ఉంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ బాగుంది, కానీ ప్రింటింగ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. బట్ ఇట్ వాస్ వెరీ వీడియోలో చూసారా 2D? 2D. చూసాను. ఓకే, అంటే చిరంజీవి గారు ఎలా కనిపించారు అసలు? పాత హీరో కదా, మనం ఇప్పుడు కొత్త హీరో అంటే నేను ఓల్డ్ పాత సినిమాలు చూస్తాను, మా ఇద్దరికి ఓల్డ్ మూవీస్ ఇష్టం, సో చూసాను. ఎవరు ఫ్యాన్ మీరు? నేను ప్రభాస్ ఫ్యాన్. ఒకవేళ 2 వస్తే ఎవరు చేస్తే బాగుంటది? ఏంటి జగదేక్ వీరుడు అతను సుందరి 2 వచ్చింది అనుకోండి. ఏమో తెలియదు, ఎవరు చేసినా నేనైతే చూడను, ఎందుకంటే ఇది బాగుంది కాబట్టి. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ది ఫస్ట్. మీరు టూల్ వీల్ మాకు అక్కర్లేదు. శ్రీదేవి చిరంజీవి బెస్ట్ పేరు, బెస్ట్ కాంబినేషన్. వి లైక్ ఇట్, వి లవ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా చూసామండి. ఎలా అనిపించిందండి? అయ్యో చాలా బాగా అనిపించింది. మేము చిన్నప్పుడు చూడలేదన్నమాట ఇలాంటి మూవీస్. సో ఈ ఏజ్ లో చూడడం అనేది, అది మా పిల్లలతో చూడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది మాకు. పిల్లల ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు, చాలా బాగా అనిపించింది అండి. మేడం ఒకవేళ 2 గనక వస్తే ఎవరు చేస్తే బాగుంటది? నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే కనుక చిరంజీవి గారు చేస్తేనే బాగుంటది. బట్ కాకపోతే ఆయన ఉద్దేశ ప్రకారం రామ్ చరణ్ గారును శ్రీదేవి గారు కూతురు రామ్ చరణ్ జాహ్నవి అనుకుంటా అన్నారు. సో అదొచ్చినా కూడా యాజ్ ఎ మెగా ఫ్యామిలీ ఏంటి ఫాలోవర్ అండ్ ఫ్యాన్ గా మేము ఏదొచ్చినా కూడా ఎంజాయ్ చేస్తామండి. సో లేదండి, అప్పుడు నా ఏజ్ అరౌండ్ 6 years ఏమో అండి. అసలు నాకు అప్పుడు ఏంటి ఆ ఎక్స్పీరియన్సే లేదు. ఇప్పుడు ప్రతి సాంగ్ కి ప్రతి డైలాగ్ కి ఒక్కొక్క అంటే వెనకాల నుంచి విజిల్స్ కానీ, ఈవెన్ నేను కూడా ఒక చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేశాను. జగదేక్ వీరుడు అతను సుందరి. ఓకే, ఫ్యామిలీతో చూసారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? బాగుంది. మీ అమ్మగారికి 6 ఏళ్ళప్పుడు చూసారంట, మీరు మేము ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. బాగుందా? బాగుంది. ఓకే, ఒకవేళ 2 చేస్తే ఎవరు చేస్తే బాగుంటది? ఏమో చిరంజీవి చేస్తే బాగుంటదేమో. చిరంజీవి గారు? రామ్ చరణ్ ప్రాబబ్లీ. రామ్ చరణ్, జాహ్నవి కపూరా? ఏమో. ఓకే, ఇంకా ఏం నచ్చింది బాగా? అంతే నచ్చింది. అదే నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. బుజ్జి, సినిమా ఎలా ఉంది? జగదేక్ చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుందా? నాకు తెలిసి అప్పట్లో నువ్వు పుట్టలే కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? చాలా నచ్చింది మూవీ. నేను సెకండ్ టైం చూస్తున్నా ఇప్పుడు. పెద్ద ఫ్యాన్ అయిపోయినా మూవీకి. అవునా? ఎవరు ఫ్యాన్ నువ్వు నార్మల్ గా? నార్మల్ అయితే నాకు అల్లు అర్జున్ ఇష్టం, కానీ మూవీ చూసాక చిరంజీవి మీద ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. అవునా? ఓకే, ఒకవేళ 2 చేస్తే ఇప్పుడున్న హీరోలు ఎవరు చేస్తే బాగుంటది? ఎవరు చేసినా దానికి సెట్ కాదు, చిరంజీవియే సెట్ అవుతారు దానికి. అవునా? ఓకే, సూపర్. శ్రీదేవి గారు ఎలా ఉన్నారు? చాలా బాగుంది. అవునారా? థ్యాంక్ యూ. సినిమా చూసావా? ఎలా ఉంది చిరంజీవి గారిది? చాలా బాగుంది. అవునా? ఎందుకంటే అప్పట్లో నువ్వు చూసుంటావు కదా ఎక్స్పీరియన్స్. చూడలే. ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? ఓకే, ఎవరు ఫ్యాన్ నువ్వు? చిరంజీవి గారా లేకపోతే హీరోయిన్ ఫ్యాన్? చిరంజీవి ఫ్యాన్ అంటే మా ఫ్యామిలీ అంతా. ఓకే, ఫ్యామిలీ అన్నామంటే మా పాప అండి, మా చిన్న పాప. నేను మీ వయసులో చూసుంటా థియేటర్ లో, పిల్లలు చూపిస్తారు. అవును, నేను 8th class లో ఉన్నప్పుడు చూసానండి ఇది ఫస్ట్ థియేటర్ లో. మళ్ళీ తర్వాత 1 time టీవీలో చూసాను తప్ప, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫ్యామిలీని తీసుకుని వచ్చాను నేను. చాలా ఎక్స్ట్రాడినరీ అండి మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఎక్కడ కూడా బోర్ అనేది లేదండి. గ్రేట్ అది. ఇప్పుడు గ్రాఫిక్స్ దీనికంటే కూడా అప్పుడు ఉన్నటువంటి అజయ్ విన్సెంట్ గారి కెమెరా గొప్పతనం, అసలు రాఘవేంద్ర గారి డైరెక్షను, ప్రతి ఫ్రేమ్లో కూడా ఎట్లా మన అసలు 3 hours కూడా అట్లా కూర్చోబెట్టేసి తీసినటువంటి మూవీ. చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ మా పిల్లలతో కలిసి చూడటం అనేది అసలు చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా అదృష్టంగా భావిస్తున్నాయి. ఇది 2 వస్తే ఇప్పుడున్న హీరోలు ఎవరు చేస్తే బాగుంటది? కామన్ అండి, రామ్ చరణ్ గారు చేస్తేనే బాగుంటుంది. వాళ్ళు ఎప్పుడో మొదలు పెట్టాలి ఈ మూవీని. ఎందుకనంటే నేను రీసెంట్గా 2-3 days బ్యాక్ ఇంటర్వ్యూలో చూశాను నేను. ఏది ఆ చేప రింగ్ మింగింది అని చెప్పేసి. దానికంటే కూడా నా పాయింట్ ఏంటంటే, ఒక దేవకన్యకి ఒక మానవుడికి కనుక పుట్టినటువంటి బ్రీడ్ ఏదైతే ఉందో అసలు అతను ఎక్సలెంట్గా ఉంటాడు కదా. జనరల్గా చిరంజీవి జగదేక్ వీరుడు అయినప్పుడు దేవకన్యకనే మానవుడికి పుట్టిన మనిషి ఇంకా అసలు ఏ విధంగా అవుతాడు? భూలోక వీరుడు అయిపోతాడు అనమాట అతను. ఆ పాయింట్ తీసుకొని కనుక చేస్తే కనుక ఇంకా మంచి స్టోరీ వస్తుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.
చిరంజీవి గారిని లాంగ్ టైం తర్వాత. అవును, చాలా బాగుంది. శ్రీదేవి చిరంజీవి చాలా రోజులు అయింది. బాలకృష్ణ ఫ్యాన్, మేమందరం చిరంజీవి ఫ్యాన్స్. మమ్మీని పట్టుకొచ్చినాం. అవునా, చిరంజీవి చూస్తుంటాం, బాగుంటది, బాగుంది, చాలా బాగుంది. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫ్యాన్, మేము మొత్తం చిరంజీవి ఫ్యాన్స్. శ్రీదేవి గురించి గురించి వచ్చాం. ఎట్లా తను మన మధ్యలో లేరు కదా, ఇప్పుడు ఆ సినిమా చూసారు తను. అదే అందుకే వచ్చాం, మళ్ళీ పెద్ద స్క్రీన్ చూద్దామని వచ్చాం. ఓకే, మీరు చెప్పండి. ఎలా అనిపించింది? అంటే టీవీలో వేరేగా ఉంది, పెద్ద సినిమా, పెద్ద స్క్రీన్ లో పెద్ద చాలా బాగుంది. యాక్చువల్లీ రామ్ చరణ్ కోసం వచ్చాము. యాక్చువల్లీ వీఆర్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ అండ్ చిరంజీవి కోసం అని మళ్ళీ స్క్రీన్ ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ అండ్ జాహ్నవి, శ్రీదేవి డాటర్. థ్యాంక్ యూ. ఇలా బిగ్ స్క్రీన్ మీద చూడడం చాలా బాగా అనిపించింది. ఇంకా శ్రీదేవి గారు అయితే ఇంకా లేకపోయినా ఆవిడ దేవకన్యలాగా ఇంకా పైన ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది ఈ మూవీ చూస్తే. నైస్ మూవీ, బాగానే ఉందండి. తెలియదు వాస్తవంగా. ఇప్పుడున్న సినిమాలకి అప్పుడున్న సినిమాలకి చాలా తేడా ఉంది. ఇప్పుడున్న సినిమాలలో అర్థవంతంగా కానీ ఏదైనా మెసేజెస్ కానీ అలాంటిది ఏమీ లేదు, కానీ ఆ సినిమాలో చాలా మెసేజెస్ ఉన్నాయి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ విత్ మై చైల్డ్ ఇట్ ఫెల్ట్ గుడ్. వి ఎంజాయ్డ్ ద మూవీ, ఈవెన్ షీ ఎంజాయ్డ్. షీ థాట్ బాగుంది. బాగుందా? ఎవరు నచ్చారు? చిరంజీవి గారు నచ్చారా లేకపోతే హీరోయిన్ గారు నచ్చారా? చిరంజీవి. చిరంజీవి గారా? I'm big fan of Chiranjeevi, so I enjoyed watching with my daughter. That's all. It's good. సార్ మీరు చెప్పండి. ఇంతున్నప్పుడు చూశాను సార్ నేను. మళ్ళీ నేను చూస్తా అనుకోలేదు, సినిమా అంత బాగుంది. నేను వచ్చిందే మీతో మాట్లాడడానికి. సినిమాకి వచ్చింది మీరు బయట ఉంటారు, మీతో మాట్లాడాలని వచ్చా. ఇంతున్నప్పుడు చూసా, ఏముందండి సినిమా. మళ్ళీ చూస్తానా అనుకున్నా, థియేటర్లో వేశారు, జన్మ ధన్యమైపోయింది అది. అబ్బా 10 years నాకు అప్పుడు చూసా. ఫుల్ వర్షం ఆ టైంలో 150 రూపీస్ సార్, అంటే ₹1.50 టికెట్, ₹1.50. ఇవాళ 400 రూపాయలు. జన్మ ధన్యమైపోయింది. అయ్యయ్యయ్యయ్యయ్య చెప్పొద్దు ఇంకా, ఆ మాటే వేరు. అబ్బా ఏ డాన్స్ అదే, ఏది మేడం గారు నేను క్రియేట్ చేస్తే పిల్లలు శ్రీదేవిని చూపెట్టడానికి తీసుకొచ్చాను. లేకపోతే మాకు ఉన్నాయి థియేటర్స్ కానీ ప్రసాద్ లో చూడాలనే వచ్చాం. చూసి పిల్ల ఈశ్వరరాయ్ ఎవరు పనికిరారని, అంత బాగుంది అందమండి. బాగుంది, చాలా బాగుంది. మాకైతే జన్మ ధన్యమైపోయింది సార్. ఈ సినిమా గురించి వేచి చూసాము, ఎన్నో పనులు మానేసుకొని వచ్చాం సార్. ఎన్ని రీ రిలీజ్ ఉన్నా ఎవరికి పోకుండా దీనికే వచ్చాం. అంత బెస్ట్ మూవీ. రామ్ చరణ్ ఆమె కూతురు జాన్వీ. స్టోరీ కూడా రెడీ అయిందంట. రాజమౌళి ఉండాలి సార్, రాజమౌళి ఉండాలి. అప్పుడు టికెట్ ధర తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది కదా. అయ్యా బాబు, ఈ టికెట్ ధరలు వద్దునైనా సార్. ₹1.50 సార్, ఎలాగో అలా సంపాదించిపోతుంటుంది. ఇంటి ముంగటే థియేటర్, షాటాకీస్, చింతలు. ఎంత వర్షం వచ్చినా పోయినాం, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టం అండి. పోలేరు, ఇంత బడ్జెట్ తోటి పోలేరు. అయినా కూడా ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం పెట్టొచ్చు. ఏమి జరగలేదు, ఇంకా అదే ఊపు. అయ్యో, చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఆయన కనిపిస్తే చాలు. ఏంది మేము కూడా అదంతా వేస్ట్ సార్. అది ట్రోల్ లేదు, పాడలేదు, అదంతా అది అంత సీన్ లేదు. మా పిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తాడు ఆయన, చేస్తూనే ఉంటాడు. ఆయనైనా బాలయ్య అయినా వెంకీ అయినా నాగైనా వాళ్ళ పిల్లలు వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. గ్యారంటీ ఇది, ఖచ్చితం. ఇక మనం చూస్తూనే ఉండాలి. ఇక టికెట్ల ధరలే మాకు కొంచెం బాధ పెడతాయి. ఏంటంటే డైలీ కూలీ చూడండి మీరు, మొత్తం ఆయన డబ్బులన్నీ పెట్టాల్సి వస్తుంది సినిమా చూడాలంటే. ఒక 100 బిలో 100, 150 అంతే ఉంటే మాక్సిమం అందరు చూస్తారు.
అప్పుడు ఏ పైరసీ అవసరం లేదు, ఏం అవసరం లేదు సార్. ఈ టికెట్ల రేట్ల వల్లే రావట్లేదు. చిరంజీవి గారికి ఏం చెప్తారు ఈ సందర్భంలో? ఆయన గురించి చెప్పాలంటే మొక్కలు ఆయనకైనా జై మెగాస్టార్ అంతే. ఏది జగదీవుడు ఎలా ఉంది? నేను ఇప్పుడే జగదీవుడు అతలోత్సవం సినిమా చూసా, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే నేను అప్పుడెప్పుడు 30 సంవత్సరాల బ్యాక్ జగదీవుడు అతలోత్సవం సినిమా థియేటర్ పుట్టే నేను పుట్టినాకనే ఈ సినిమా హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ రోజు నేను మళ్ళీ వచ్చి ఈ సినిమా చూస్తున్నా. ఎందుకంత కారణం వచ్చింది సినిమా. అవునవును పుట్టా. నేను పుట్టిందే సినిమా థియేటర్లో పుట్టా. జగదీవుడు అతలోత్సవం సినిమా థియేటర్ పుట్టా. అప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ వచ్చా ఈ సినిమాకి. అంటే ఇప్పుడు కూడా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. అప్పుడు ఈ సినిమాకు 100 కోట్లు యాంత ఉంటా, కానీ ఇప్పుడు 1000 కోట్లు దాటేసింది. దీనికి అందరూ కారణం నేనే. కాబట్టి ఏంటంటే ఈ జగదీవుడు అదే జగదీవుడు అతిలో సుందర సినిమా శ్రీదేవిని మళ్ళీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీదేవిని మళ్ళీ అసలు చూడలేకపోతున్నాం అంతే. ఆమె పైన నుంచి మళ్ళీ రావాల్సిందే అనమాట. ఆమె ఎవరు అన్నారు అనమాట. ఏమని ఈ సినిమా ఎవరన్నా చేస్తే బాగున్నాం, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ అన్నారు. జరగదు ఏమి. ఈ సినిమా చిరంజీవే చేయాలి. ఈ సినిమా మళ్ళీ శ్రీదేవి వచ్చి చేయాలన్నమాట. అప్పుడు దాకా ఈ సినిమా జనాలు వెయిట్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఎవరినో చేసినా కూడా ఈ సినిమా జీర్ణించుకోలేదు, అంతే కదా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 1,00,000 కోట్లు. ఈ సినిమా 1,00,000 కోట్లు వచ్చే సినిమా ఇది. కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాలు ఆచరించండి, ఆదరించండి, ఆడించండి, అభిమానించండి. చాలా బాగుంది. మా చిన్నప్పుడు చూసాం చిరంజీవి ఫ్యాన్స్. మళ్ళీ శ్రీదేవి గారిని చిరంజీవిగా చూస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా ఎస్పీ పాటలు విన్నాం, చాలా హ్యాపీ. నేను చిన్నప్పుడు థియేటర్లో చూడలేదు, సో ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇది. సో ఎంజాయ్డ్ అలాట్ ఆబ్వియస్లీ. దానికి వాళ్ళకి 4 గంటలు రావాలి ఇంకా. చాలా బాగుంది. మా చిరంజీవిని మళ్ళీ యంగ్గా చూసాం. చాలా థ్యాంక్ యూ.